కొంచెం సున్నితమైనదే అడుగుతున్నారు. చాలామందికి నా మీద కోపం రావచ్చు కూడా. ఏవండీ ఈ మధ్యని కాయిన్ థెరపీ అని వస్తోంది కదండీ! ఏదో కాయిన్ ఇంట్లో పెట్టుకుంటే లక్షలు గురుస్తాయట. ఇదేమిటండి థెరపీ ఏమిటండి? ఏమిటి కాయిను? అని అడుగుతున్నారు. ఇలాంటివి చాలా వచ్చాయి. గుర్రపు నాడ పట్టుకొచ్చి ఫలానాలా పెడితే ఇది జరుగుతుంది. ఉందండి. దాని పేరు చెప్పి వేలకు వేలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఏం ప్రయోజనం అయింది? అలాగే గవ్వల దండ తెచ్చుకుని దాని మీద బీభత్సం అయిపోయింది. ఇంకోటేదో ఇలాంటివి రకరకాల ఉన్నాయి. లేవని కాదు. వీటన్నిటిని కమర్షియలైజ్ చేస్తూ కూర్చోబెట్టారు. ఒకప్పుడు మనకి నాణెములు ఉండేవి. ఏమిటి? వెండితో చేసిన నాణెములు ఉండేవి. దక్షిణ పెట్టినప్పుడు కూడా వెండి నాణెం పెడుతుండేవారు. లేదు, మనం శ్రావణ మాసంలో పూజలు చేసుకునేటప్పుడు బంగారము వెండి కలిపి చిన్న చిన్న నాణ్యాలు చేసుకునేవారు. రూపు, లక్ష్మీ రూపు. అది కూడా కాయిన్ కిందే జమ. లేదు, రాగి కాను చెప్పుకున్నాం కదా, రాగి చిల్లు కానికి అది ఇంకోటి కూడా ఉండేది. అది కూడా ఒకప్పుడు 70 దాకా ఉండేది రాగి కానులు. అవి కూడా దిష్టి తీసి ఉపయోగించేవారు. లేదు, అమ్ముతాని డబ్బాలు చిన్న చిన్న ఉండేవి. దాంట్లో కానులు వేసి ఇంట్లో పెడితే పిల్లలు చదువుకునే గూట్లో పెట్టేవారు. ఇలాగ థెరపీ ఏనాటి నుంచో ఉంది. ఈ రాగికి అధిపతి ఎవరని చెప్పుకున్నాం? అగ్నిదేవుడు. మన్ని పునీతం చేస్తాడు మహానుభావుడు ఆయన. అలాంటిది. అంచేత ఇది థెరపీ అని మనకేమిటి దరిద్రం అండి. ఇంగ్లీషు పేర్లు చెప్తే తప్ప నషాళానికి అంటదు. అజీర్తి చేస్తుందేమో అంటే వినడు. ఇండజెషన్ అనాలి వాడికి పట్టుకొని. అప్పుడు అర్థమైపోతుంది వాడికి. ఇది కర్మ. ఇది రాగి వాడితో చేసే విధానం ఉంది. అందుకనే మీరు గమనించుంటారు, వెండి పళ్ళెం చేయించుకుని వెండి పళ్ళెంలో బంగారు పువ్వు వేసుకునేవారు ఒకప్పుడు. బంగారు పువ్వు వేసుకోలేని వాళ్ళు చిన్న రాగి ముక్క దానికి కోడుకు కానీ దానికని అతికిస్తుండేవారు. ఎందుకని? క్షేమం కలుగుతుందని చెప్పి. అలాగే కంచు ఇలాంటివి చేసినప్పుడు రాగి కూడా ఓ భాగం అవుతుంది. మరి ఒలింపిక్స్లో కూడా ఎందుకు ఆ పథకం రాగి పథకం పెట్టారు? ఇంకేం లేవా? అలాంటిది అంత చీప అదా? కాదు, అర్థం ఇది దీని వెనకాల. అంచేత మీరు ఒక వెండి నాణ్యాన్ని కానీ లేదా మీ దగ్గర ఉన్న రూపాయి నాణ్యం కానీ దేవతార్చన చేసి, అది ఏ మాసంలో ఉన్నా లక్ష్మీ పూజ చేసి ఆ కానుకని, ఆ వెండి నాణ్యాన్ని డబ్బాలో పెట్టుకోండి, లేదా పూజ గదిలో అట్టే పెట్టండి, లేదా బాక్స్లో అంటే మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోండి. క్షేమం కలుగుతుంది. ఈ నాణ్యం కోసమని చెప్పి చైనా నుంచి తెప్పించాం మేము అన్నాడు మహానుభావుడు. అంత అన్యాయం ఏం లేదండి. ఇది కాయిన్ థెరపీ ఎప్పటి నుంచో ఉంది. అంతేకాదు, ఒక వెండి నాణ్యాన్ని గుప్పెడు బియ్యంలో పొట్లం కట్టి ఒక పసుపు గుడ్డలో కట్టుకుని రాత్రిళ్ళు తలగడ కింద పెట్టుకుని నిద్రపోతే పీడకలు పోతాయి, ఆరోగ్యం బాగుపడుతుంది అని మనకి ఆయుర్వేదం కూడా చెప్పింది. అలాగే బాలింతరాళ్ళకి వాళ్ళు కాస్త పిల్లకి కానీ అన్నప్రాసన అయ్యేదాకా ఇలాంటి నాణెమును ఆమె దగ్గర ఉంచుకోమని చెప్పాలి. ఇది క్షేమం. ఇది కాయిన్ థెరపీలో మీరు వినని ఒక భాగం చెప్పామన్నమాట. స్వస్తి.